మార్చి 9న 105 శంకుస్థాపనల కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ప్రజలకు పనికి వచ్చే పనులు చేయాలని, రాజకీయ వేధింపులు వద్దని అన్నారు. ఎమ్మెల్యే కార్యాలయంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ అర్బన్ డివిజన్ల నాయకులు, కార్యకర్తలతో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దేశ చరిత్రలో ఒకే రోజు 105 శంకుస్థాపనలు చేస్తున్నామన్నారు. ఉదయం 6:30 తొలి శంకుస్థాపన అని ఎమ్మెల్యే అన్నారు. కేవలం 60 రోజుల్లో పనులను పూర్తి చేసి ప్రజల చేతే ఘనంగా ప్రారంభోత్సవాలు ఇస్తామన్నారు. కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలు అందరూ ఉంటారు. అయితే ఎక్కడ కూడా కాంట్రాక్టర్లకి అందరూ కూడా చెప్తున్నా, జేసీబీలు అవసరం కాస్త పసుపు కుంకుమ వేసి ఆ వచ్చిన చేత అక్షంతలు ఇచ్చి అక్షంతలు ఆ యొక్క గుంటలో వేనేస్తే అదే ప్రారంభోత్సవం త్వరగా ముగుస్తుంది. మనకి సమయం లేదు. ఎందుకంటే 51 చోట్లకి నేను తిరగాలంటే ఉదయం 6:30 స్టార్ట్ చేస్తే రాత్రి 10 అవుతుంది. ముఖ ద్వారాలు పూర్తి చేసి అందేయటమే కాకుండా ఖచ్చితంగా ఆ యొక్క మసీదు కూడా అప్పటికి ఒక షేపు తీసుకొని వస్తామని చెప్పిన కూడా మాట ఇస్తూ ఉన్నా. ఇవన్నీ కూడా పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా అన్నీ కూడా కొనసాగిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాల తోడు అభివృద్ధి కార్యక్రమాలకి మంచిగా నిధులు ఇస్తూ ఎక్కడికక్కడ రోడ్లు, కాలువలు, అదేవిధంగా ఏదైతే మంచినీటి పైప్ లైన్లు, కరెంటు ట్రాన్స్ఫార్మర్లు, కరెంటు తీగలు, ఇవన్నీ కూడా కరెంటు సమస్యలు లేకుండా చేసేదానికి అన్ని రకాలు కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. అంతేకాదు ప్రపంచంలో ఏ రాష్ట్రానికి కూడా రాజధాని లేని రాష్ట్రం ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశ్. ఎప్పటిదాకా? మొన్న 8 నెలల దాకా. అలాంటిది ఆంధ్రప్రదేశ్కి ఒక అద్భుతమైన రాజధాని నిర్మించేవాలా అన్న ఆలోచనతో అమరావతిని ఈరోజు వేగవంతంగా, అద్భుతంగా భారతదేశంలోనే ఒక మంచి రాజధానిగా చంద్రబాబు నాయుడు గారు నిర్మాణం సాగిస్తూ ఉన్నారు. అంతేకాదు మన బిడ్డలకు ఉద్యోగాల కోసం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగిన పనులతో ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే పారిశ్రామికవేత్తలు భయపడే రోజుల్లో మరి ఈనాడు విపరీతంగా పెట్టుబడులు ఆకర్షిస్తూ పెట్టుబడులు పెడుతూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర దిశ మార్చే పోలవరం, ఈ రాష్ట్రంలో రైతాంగానికి అన్ని రకాల కూడా పోలవరం ఎంత ముఖ్యమో మీకు తెలుసు. పోలవరం పూర్తయితే ఈ రాష్ట్రం దేశంలోనే ఒక ధనిక రాష్ట్రంగా అవుతుంది. రైతులు రాజులు అవుతారు. ఆ యొక్క పోలవరం పూర్తి సాధన కోసం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పనులు ఇవన్నీ కూడా, వీటికి తోడు మీ ఎమ్మెల్యేలుగా చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో అభివృద్ధి కార్యక్రమాల విషయంలో మేము చేస్తున్న కృషి, ఇవన్నీ కూడా విస్తృతంగా ప్రజల్లో చర్చకు పెట్టాలని, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పనితీరు అనేది ఆంధ్ర రాష్ట్రానికి ఎంత అవసరం. సర్వనాశనం అయిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మరో 15 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు ఉంటేనే ఈ ఆంధ్ర రాష్ట్రం గాడిలో పడుతుంది. ఆ విధంగా ఒక సమర్థుడైన చంద్రబాబు నాయుడు గారికి మీరందరూ కూడా మద్దతు ఇవ్వాలని, ప్రజల్లో విస్తృతంగా చర్చ పెట్టాలని. మీకు తెలుసు, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 3000 పెన్షన్ ఇస్తామని చెప్పి ఎప్పుడు ఇచ్చారమ్మా పెన్షన్? 250. అధికారం రాకముందేమో అధికారంలోకి వస్తూనే 3000 పెన్షన్ అని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచుకుంటూ పోతామని చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాట తప్పకుండా అధికారంలోకి వచ్చిన పక్క నెలల్లోనే 4000 పెన్షన్ ఇవ్వటమే కాకుండా ఆ యొక్క పథకం ప్రకటించినటువంటి ఆ 3 నెలల 3000 కలగలిపి తొలి నెలలో 7000 అందించారు. శంకుస్థాపనలు అదేవిధంగా 11వ తారీఖు 54, 12వ తారీఖు 22, మళ్ళీ 13వ తారీఖు 54, అదేవిధంగా 15వ తారీఖు 54, 16వ తారీఖు 54, మొత్తం అన్నీ కలగలిపితే 303 శంకుస్థాపనలు వారం రోజుల్లో. అయితే ఈ శంకుస్థాపనలు చేసామా, ఏదో టెంకాయ కొట్టామా, ఫోటోలు తీసుకున్నామా, ఆ పద్ధతికి నేను వ్యతిరేకం. మీకు తెలుసు, టెంకాయ కొట్టామంటే, శంకుస్థాపన చేశామంటే అది పని ప్రారంభం కావాల్సిందే, చెప్పిన సమయంలోగా పూర్తి చేయాల్సిందే. అందుకే ఏదైతే ఈ నెల 9వ తారీఖు నుంచి మనం 16వ తారీఖు దాకా
303 శంకుస్థాపనలు చేసుకోబోతున్నామో ఆ 303 పనులు కూడా అక్షరాల 303 వచ్చేదానికి లేదు. అది సాధ్యం కాదు. అది నా దగ్గర సాధ్యం కాదు, ఇంకెడన్నా సాధ్యం అవుతుంది. కానీ రూరల్ నియోజకవర్గంలో ప్రతి ఇల్లు 4 సార్లు తిరిగి ఉండాలి. ప్రతి వీధి, ప్రతి సందు, ప్రతి గొంది, ఎవరి శక్తి, ఎవరి యుక్తి, ఎవరి వ్యక్తిత్వం నాకు పూర్తిగా తెలుసు. కాబట్టి నేను 20 ఏళ్ళ నుంచి కోటమిరెడ్డి సదారెడ్డితో ఉండా, 20 ఏళ్ళ నుంచి తెలుగుదేశంలో ఉండా, నేనే నాయకుడిని అంటే అది కుదరదు. నాకు ఖచ్చితంగా నాకు మీరు కావాల్సిన వాళ్ళు లేదంటే అలాంటి అనుమానంలే. కానీ నాయకుడు అంటే దాంతోపాటు సమర్థత కూడా ఉండాలి, ప్రజలతో సంబంధాలు కూడా ఉండాలి, దాంట్లో అలాంటి అనుమానంలే. శంకుస్థాపన చేశారు. ఇవే కాకుండా రాబో రోజుల్లో కూడా ఏదైతే మీరు ఇస్తారో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఆఫీస్ నోట్ చేసుకుని తప్పకుండా సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్లో అవి కూడా తీసుకుంటామని తెలియజేస్తూ, ఇంకా కూడా గడప గడపకు గిరిధరెడ్డి అనే కార్యక్రమం 18 గ్రామాల్లో అయిపోయింది. డివిజన్లు అనేది తర్వాత ఎమ్మెల్యే గారు కూడా అది కూడా ప్రకటిస్తారని, మీరందరూ ఇంత దూరం వచ్చి ఇంతసేపు ఉండి మాకు ఇంత అవకాశం కల్పించినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారం, ధన్యవాదాలు. నెల్లూరు రూరల్ నియోజకవర్గమే కాదు, అందరూ కూడా కాంట్రాక్టర్లతో కూడా మీటింగ్ పెట్టి అవన్నీ కూడా అగ్రిమెంట్లు పూర్తి చేసి 9వ తారీఖు శంకుస్థాపన చేయాలని భావిస్తున్నాం. వారితో కూడా ఎవరెవరైతే కాంట్రాక్టర్లు వేశారో వారితో కూడా ప్రత్యేకంగా సమావేశం 5వ తారీఖులో పెట్టుకొని మీతో కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడ ఏ అంగం అంత మాత్రం ఏమి ఉండదన్నా. దయచేసి ఎవరికి ఏ బాధ్యత అప్పచెప్పారో, ఏ శంకుస్థాపన దగ్గర ఏ వీధులు అప్పచెప్పారో ఆ వీధినే మీరు తీసుకోవాలని మీకు తెలియజేస్తూ, అదేవిధంగా మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.